I think sir honestly brings out the best out of people as well. కానీ చాలా టోన్ నాకు చాలా కొత్తగా ఉండింది. అంటే నాకు కొన్ని సీన్స్ చేసిన తర్వాత వచ్చింది నేను ఏమైనా చేస్తున్నానా, ఐఎమ్ ప్రాబబ్లీ ఐఎమ్ లిటిల్ ఎక్స్ప్రెసివ్ విత్ మై ఫేస్. సో అవన్నీ కంట్రోల్ చేసి కొంచెం ఉండడం అని షార్ట్ తర్వాత అలా అని పనిచేస్తుంది. అలా అనుకున్నావా? చిన్న చిన్న డీటెయిల్స్ చేయాల్సి వచ్చినప్పుడు was that a కొంచెం ఆ యాటిట్యూడ్ ఆర్ whatever that Ammu had to have అట్లా కొంచెం కొత్తగా. అలాగే ఇందులో వన్ బ్రిలియంట్ థింగ్ అది మీరు త్రివిక్రమ్ గారు చేసింది, చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావడం, స్వయం కృషి గురించి మాట్లాడడం. అది నా ఫేవరెట్ డైలాగ్ అండి. ఆయన కథ చెప్పినప్పటి నుంచి అసలు అంటే నాకు బేసిక్గా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. సో ఆ డైలాగ్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ dialogues and I don't want to say it now. I want the audience to go experience it in the theatres. అవును, చేయని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్ డైలాగ్స్. మనందరికీ తెలుసు, మనందరం త్రివిక్రమ్ గారి ఫ్యాన్స్. ఆయన రాసినటువంటి ఎన్నో డైలాగ్స్ ఆ తర్వాత మన ఇంట్లో ఊత పదాలుగా ఇంట్లో ఏదైనా పండగ కలిసినప్పుడు what I felt was it's a very ఒక కామన్ మ్యాన్ మాట్లాడతాడు కదా. అంటే ఒక హీరో అలా చేసినప్పుడు I thought it will be very nice and for me I have a lot of respect for Chiranjeevi గారు especially. సో ఆ డైలాగ్ నేను విపరీతంగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఎందుకంటే త్రివిక్రమ్ గారు నాకు ఆ స్క్రిప్ట్ చెప్పేటప్పుడే ఆయన ఆ మాట చెప్పినప్పుడే అసలు ఫస్ట్ నవ్వు వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ మై ఇమీడియట్ రియాక్షన్ వాస్ అసలు థియేటర్లో అదిరిపోతాయి సార్, మామూలుగా ఉండదని. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ హర్డ్ దట్ లైన్ ఇట్ సెల్ఫ్. అసలు సుదర్శన్ 35 ద రియాక్షన్ వాజ్ అన్బిలీవబుల్ అమేజింగ్ ఫర్ దట్ డైలాగ్. అండ్ అలాగే చాలా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు, నాలాగా చాలామంది మదర్స్ అండ్ ఫ్యామిలీస్, దే ఆర్ సో డీప్లీ కనెక్టెడ్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మహేష్ గారు? Like I said, my heart is filled with gratitude. And so I think the greatness of Trivikram and my films, when we both come up with a film, it's not only family audience, I think the youth, the class, the mass. In all sections, when we round off, then the films become very, very big. And of course, the family audiences are a big asset. So, ఒక ఫ్యామిలీ సినిమాలో రమణగాడ్ లాంటి క్యారెక్టరైజేషన్ దింపటం చాలా కష్టం. ఎందుకంటే రమణగాడ్ క్యారెక్టరైజేషన్ చాలా మాసీ క్యారెక్టరైజేషన్. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ టు బి వెరీ ఎండియరింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు క్లైమాక్స్లో కళ్ళంటే నీళ్లు రావాలి. అది చాలా కష్టం అండి చేయటం అది. బికాస్ వెన్ దెర్ ఇస్ అ మాసీ క్యారెక్టరైజేషన్ యూ కాంట్ మేక్ ఇట్ లుక్ ఎండియరింగ్ ఆల్సో. So when you crack these these two things, then you really worked hard, and then I think you have a winner in your hands. So that's what happened with us. అలాగే ఫైట్స్, స్పెషల్లీ డిజైన్ ఫైట్స్ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ యువర్ మూవీస్ ప్రతి దాంట్లోనూ అలాగే ఉంటుంది, కానీ ఇందులో ఇంకొంచెం డీటెయిలింగ్ ఎక్కువ కనిపించింది.